పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా ఓజీ రిలీజ్ అయింది తెలుసు కదా. ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. థియేటర్ల దాకా మామూలుగా లేదు సందడి. అది పీకే పవర్ అంటే. అంతా బాగానే ఉంది కానీ టికెట్ రేట్లు పెంచాల్సిన అవసరం ఏంటి అని ప్రశ్నిస్తున్నారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు. అదిగో అక్కడ అంబటి రాంబాబు గారు ఉన్నారు. నమస్తే గురుగారు. 1000 రూపాయల ఏందండి ఇది? నాకు అర్థం కాలేదు. వాళ్ళ ప్రభుత్వం వాళ్ళ ఇష్టం అండి. ఎయ్యి కాకపోతే 2000 చేస్తారు. అదేమంటే మా కడుపు మంట అంటారు. ఆ ఓజీ మీద మా కడుపు మంట ఏమి లేదు. మీరేం చెప్తారు ఈ సినిమా గురించి? ఓజీ బ్రహ్మాండంగా ఆడాలని కోరుకుంటాం. మాకేమి అభ్యంతరం లేదు. దానయ్యకి దండిగా డబ్బులు రావాలని కూడా కోరుకుంటాం. ఇప్పుడు దానయ్య అంటే ఓ నిర్మాత దానయ్యా. నిజమే, నిర్మాత గట్టిగా డబ్బులు వస్తేనే కదా ఇంకో బొమ్మ తీసేది. దండిగా డబ్బులు ఎప్పుడు? సినిమా సక్సెస్ అయితే దండిగా రావాలి. సక్సెస్ కాకపోయినా దండిగా వచ్చే మార్గాలు చూస్తున్నారు. ఏదో విధంగా వస్తున్నాయి కదండి డబ్బులు. దిస్ ఈజ్ కాల్డ్ దోపిడీ. ఈ దోపిడీ మంచిది కాదు. ఎవరన్నా సినిమాలు తీసేది డబ్బుల కోసమే కదండి, సమాజ శ్రేయస్సు కోసం కానీ తీస్తున్నారు ఏంటి? సినిమా హిట్ అయితే ఎక్కువ డబ్బులు వస్తాయి. సినిమా ఫ్లాప్ అయినా కూడా పీక్ తినేద్దాం అనుకుంటే తప్పు. ఇదిగో మీరు ఇలా అన్నారంటే ఆ జన సైనికులు ఊరుకోరు. అసలే కాక మీద ఉన్నారు. అదేమంటే మా జనసేన వాళ్ళు మా మీద పడతారు. ఇలా బాండా ఉమా మీద పడాలి. మా మీద పడే ఉపయోగం చెప్పండి. ఇది మరీ బాగుంది. మధ్యలో బాండాని ఎందుకు లాగుతారు సార్ మీరు? ఊరిని టికెట్ రేట్లు పెంచుకుని డబ్బులు చేసుకోవటం కాదు నాయనా. మీరేమో కూటమి నాయకుల మీద సెటైర్లు వేస్తున్నారు. అక్కడ వాళ్ళు మీ పార్టీ నాయకులందరి మీద ఏదో ఒక కేసు పెట్టి లోపల వేయాలని చూస్తున్నారు. పెట్టిపారేమను కేసుల్లో పెట్టేసి లోపల దోసేయమను. అదే పనిలో ఉన్నాడు అబ్బాయి. ఎలా సార్ మరి ఆ కేసులు ఎలా ఎదుర్కొంటారు మీరు? తొందరపడి మాకరా సుందరబదన ముందుంది ముసళ్ళ పండగ. అంటే ఇన్ ఫ్రంట్ దెర్ ఈజ్ క్రాకడైల్ ఫెస్టివల్. ఇంకెంత టైం ఉంది సార్ ఆ ఫెస్టివల్ కు? సంవత్సరం అయిపోయింది. ఇంకా 3.5 సంవత్సరాలు ఉన్నాయి. ఆ 3.5 సంవత్సరాల తర్వాత ఏంటి సార్ పరిస్థితి? ఈ 3.5 సంవత్సరాలు అయిన తర్వాత ఉంటది భజన. అంటే ఫెస్టివల్ కోసం మరి మీరు 3 ఏళ్ళు ఆగాల్సిందే. ఇంకా ఏడు చేసేది లేదు.